బెనిఫిట్ షో ఈ పేరు ఇవాళ కాదు. మేము మా చిన్నప్పటి నుంచి విన్నాం. అప్పట్లో బెనిఫిట్ షో అంటే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండే. ఏ ఊరికి ఆ ఊరు అసోసియేషన్స్ ఉండే. ఆ అసోసియేషన్ వాళ్ళకి బెనిఫిట్ షో ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళకి ఒక థియేటర్ అక్కడ ఎంపిక చేసి వాళ్ళకి ముందు షో ఇస్తారనమాట. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ముందు చూసేసాడు ఫస్ట్. అది ఒకటి చాలేదంటే 2 థియేటర్లకి ఇచ్చేవాళ్ళు. ఆళ్ళు అక్కడ బెనిఫిట్ షోలు బ్లాక్‌లో అమ్ముకునేవాళ్ళు కాదు. ఫ్యాన్స్ అసోసియేషనే వాళ్ళ సభ్యులందరికీ ఇచ్చేదనమాట. ఇది అప్పట్లో బెనిఫిట్ షో. అయితే దాన్ని తప్పుబట్టింది న్యాయస్థానాలు గతంలో. దాంతో బెనిఫిట్ షో అంటే స్వచ్ఛంద సంస్థల బెనిఫిట్ కోసం, అంటే సో అండ్ సో అనాథాశ్రమం, ఈ అనాథాశ్రమం బెనిఫిట్ కోసం ఈ షో వేస్తున్నాం, ఈ డబ్బులు అనాథాశ్రమానికి ఇస్తాం, లేదా వృద్ధాశ్రమం దీనికి ఇస్తాం అనేటటువంటిది దేనికి ఇస్తున్నారోతో సహా కలిపి అప్లై చేయాలి బెనిఫిట్ షో. అది జాయింట్ కలెక్టర్లు అప్రూవ్ చేయాలి. అది ఉందో లేదో చెక్ చేసి ఇస్తే అప్పుడు ఆ టికెట్ రేట్లు వచ్చిన తర్వాత ఆ డబ్బులతో వాళ్ళకి ఏదైనా ఆశ్రమం కట్టిస్తారా, లేకపోతే భవనం కట్టిస్తారా, లేదా వాళ్ళకి ఒక ఏడాది పాటు కావాల్సినటువంటి ఆహారం అందిస్తారా, ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. అయితే అది మొదట్లో బాగానే నడిచినాయి. అయితే అది పేరుకు మాత్రమే నడిచినాయి. ఏం చేసేవాళ్ళు అంటే ఓ 10 లక్షలు బెనిఫిట్ షోకి వస్తే వాళ్ళకు ఒక 50,000 చేతిలో పెట్టేవాళ్ళు, 9.5 లక్షలు వీళ్ళు తీసుకునేవాళ్ళు. అది తర్వాత కాలంలో కేసులు అవటం బిగినాయి. ఈడీ కేసులా, సిబిఐ కేసులా ఇట్లాంటివి అవ్వలేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్లో అదే రైట్ చేస్తున్నారు. నువ్వు ఇచ్చిన బెనిఫిట్ షో అని చెప్పి ఆ డబ్బులు నీ దగ్గరే ఎందుకు ఉండిపోయినాయి, వాళ్ళకి 50,000 ఎందుకు ఇచ్చావు, వీళ్ళ మీద కేసు వీళ్ళు 30% కాదు 60%, 70% పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. దాంతో ఆపే పద్ధతి మానేసేసి అధికారంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలు మన చెప్పు చేతల్లోనే ఉంటున్నాయి కాబట్టి, ఈ సినిమా యాక్టర్లు చెప్పినట్టే నడుచుకుంటున్నాయి కాబట్టి వాళ్ళకి ఇక్కడ వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చారు. దాంట్లో భాగంగా బెనిఫిట్ షోస్ అనేటటువంటిది ఇప్పుడు ఇష్టం వచ్చిన రేట్లకి 1,000 రూపాయల 10,000 రూపాయలకి ఇంకేమైనా భవిష్యత్తులో పెడతారు. ఇప్పుడు 1000 హైయెస్ట్ పెట్టుకొచ్చినటువంటి పరిస్థితి. బాహుబలికో దేనికో 1500 2000 పెట్టారంటున్నారు. ఆ స్టేజ్లో బెనిఫిట్ షోలు. ఒరిజినల్ బెనిఫిట్ అనే పదం పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ హైకోర్టు ఓజీ సినిమా సందర్భంలో ఆ విషయాన్నే స్పష్టం చేస్తే అసలు ఎవరి బెనిఫిట్ కోసం ఈ షోలు అంటూ నిలదీసింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలను ఎవరి ప్రయోజనాల కోసం ప్రదర్శిస్తున్నారు, ఈ షోలతో వచ్చిన సొమ్మును అనాథలకు ఆసరాగా వినియోగిస్తున్నారా అని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఎగ్జిబిటర్లకు లాభాలు చేకూర్చడానికి వీటిని అనుమతిస్తారా, ఇందుకోసం సొంత నిబంధనలు ఉల్లంఘిస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బెనిఫిట్ షోకి టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమో అమలును నిలిపేస్తూ బుధవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, నగర పోలీస్ కమిషనర్తో పాటు డివివి ఎంటర్టైన్మెంట్స్ కూడా నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణని అక్టోబర్ 9కి వాయిదా వేసింది. 800 రూపాయల టికెట్ ధర, మన ఆంధ్రాలో 1000 టికెట్ ధరతో ఈ నెల 24వ తేదీ రాత్రి 9 గంటలకు ఒక బెనిఫిట్ షోతో పాటు పెంచిన టికెట్ ధరలు అక్టోబర్ 4 వరకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ హైదరాబాద్కి చెందిన బి మల్లేష్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దీని మీద జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు.